ఆదిశక్తి అంకమ్మ 77 సంవత్సరాలు కూడా అమ్మవారు కూడా ఆదిశక్తి పరంజ్యోతి లోకమాముని ముగ్గురు మూర్తుల గంట మూలమైన ఆదివేపు జగలోక మాత కాళికా పరంజ్యోతి అష్టాబద్ధాల దేవికి అంకమ్మ కూడా కొలిచిన వారి కొంచెం బంగారం అన్నది బలవనన్న రాజుల బట్టి కల్పించింది హెచ్చరించిన రాజుల బట్టి మెతక తాపరు చేయించింది హెచ్చరించిన రాజుల బట్టి ఎన్ని గాలాలు ఏమించింది బలవనన్న రాజుల్ని కూడా కల్పించింది ఆవేళ 77 సంవత్సరాలు కూడా అమ్మవారు కూడా ఆదిశక్తి పరంజ్యోతి కూడా 77 సంవత్సరాలు కూడా తమ్ముడు కూడా మహారాష్ట్ర రాజుని కూడా కొరలేసింది. అయితే వారు గర్భాన కూడా ఖనాపెంచని కొన్నాడు రాజు రవిదేవి రాముడు కూడా జన్మాదులయ్యాడు. అయితే జన్మాదులయ్యి కూడా తూర్పు పడమర దక్షిణం 3 దిక్కులు కూడా వెళ్ళాడు. ఆ 3వ దిక్కులో కూడా తిరియాట మార్గం చేసి 7 రాత్రులు 7 పగలు కూడా తిరియాట మార్గం చేసి కూడా 7 కుచ్చలు ఎగలుకుని ఉన్నది తెల్లదొమ్మ వృక్షం. ఆ వృక్షం కింద కూడా మహానుభావుడు రాజు రవిదేవి రాముడు నిద్రపోతున్నాడు. ఆదిమాల శక్తి అంకమ్మ చూసింది. ఇప్పటికి 77 సంవత్సరాలు అయింది. నన్ను కొలవక ధనము లేని వారికి ధనము కలగజేశాను, ధాన్యము లేని వారికి ధాన్యం కలగజేశాను, సంతానము లేని వారికి సంతానం ఇచ్చాను, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చాను. ఇది బ్రహ్మణులు కూడా మహారాష్ట్ర రాజులు కూడా మదహాంతకారమ చేత మసిలిపోయి వాళ్ళ 9 మందిని కూడా కొరలేశాను నేను. మరైతే వారు కణాపెంచని కుమారుడు కూడా జన్మాదులయ్యాడు. మరి ఆ పిల్లవాడు నాకు పగవాడా కాదా? పగవాడు. నా పిల్లలు ఉన్న రౌకుల పక్షి, ఆ రౌకుల పక్షిని పిలిచి పగవాడైతేనా భోంచేయి, వాంతువుడైతే గడ్డ పెట్టుకురా చెల్లెలా అన్నది. ఆ మాట విని కూడా రౌకుల పక్షి ప్రయాణమయ్యి అక్కయ్య ఓ అక్కమ్మ నన్ను చల్లగా దీవించదమ్మా, ముత్యాలతో రాయి ముద్దగా ఆదరించు, రత్నాలతో రాయి రంగుగా ఆదరించు, అంబుల బాణాలు హస్తాలకేవే అని చెప్పి ఎప్పుడైతే అంకమ్మని అడిగిందో మహాతల్లి అంకమ్మ అంటున్నాడట, ఓ చెల్లెలా ఓ చెల్లెలా నేడు పన్యాయమేలా నేరగ మల్లాడు నేడు చంపకీరమ్మ, ఓ చెల్లెలా రొక్కల వచ్చి వెళ్ళమన్నా అదే దాని మనల తిరిగి రమ్మన్న లేదు. ఓ చెల్లెలా వెళ్ళమని కూడా ఎప్పుడైతే అన్నా ఇంకమ్మా అక్కడ మరి వెళ్ళమన్నావు, మళ్ళీ తిరిగి రావన్నదా, ఎల్సమే గాని మళ్ళీ తిరిగి రావటం లేదా అని చెప్పి ఆ రఘుకుల పక్షి కూడా తెల్లదొమ్మ వృక్షం పైకి వచ్చింది. వస్తే 7 కుచ్చెల ఎడల్పు ఉన్నది తెల్లదొమ్మ వృక్షం. ఆ వృక్షం మీద ఆ పక్షి ఎప్పుడైతే వాలిందో పక్షి వాలేసరికి బ్రహ్మాండం ఎదిరింది. 7 కుచ్చెల ఎడల్పు ఆ తెల్లదొమ్మ వృక్షం కూడా నకముఖంలో కూడా ఉర్రంతులు ఊగింది. అమ్మో ఇది సాధ్యమైన పక్షి కాదు. అయితే ఒక్కగాని ఒక్కడు మా బామ్మద్దిని భోంచేయడానికి వచ్చింది రౌకుల పక్షి. మరి మా బామ్మద్ది నిద్రపోతున్నాడు. పులులు సింహాలు లేళ్లు ఉప్పులు ఖండించి అలిసి సొలిచిపోయాడు. 7 రాత్రులు 7 పగులు కూడా తిరియాట మార్గం చేశాడు రాజు రవిదేవి రాముడు. కుడి చేతి వలములుగా నిద్రపోతున్నాడు. మన బామ్మద్ది లెక్క ఉంది, ఈ రౌకుల పక్షిని కూడా సంహరించాలి మనం అని చెప్పి 9 మంది కూడా 9 బాణాలు వేస్తున్నారు. ఎన్ని బాణాలు వేసినా గాని ఆ పచ్చికొల్ల కమ్మకలాడుతున్నాయి గాని పచ్చికొక్క బాణం ఒళ్ళు చెమటలో పోసి వారవంగలేక నడిచేది పాదాలు తడబడిపోతున్నాయి, ఊపేటి అస్తమల ఉరువులు దిగుతున్నాయి కానీ ఆ పక్షి ఒక బాణం అవట్ల.
కొత్తగా మన కోడి కూర్చుంది. బళ్ళు నా కూడా తెల్లారిపోతుంది. కుడి చేతి వల్ల పలకా కూడా రాజు రవిదేవిరావు కూడా అలా మేల్కొన్నాడు. బావలారా, ఓ బావలారా, నీకంతా ఒళ్ళు చెమటలో పోతుంది. ఎందుకని ఏంటి నీ నిద్ర బాలేదా అంటే, ఓ బావయ్య, నీ 9 మంది తల్లులకు కూడా నువ్వు ఒక్కడదు. మా తల్లికి 9 మందికి మేము సంతానం ఉంది. నీ